Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ పోరు పీక్ లెవెల్కు చేరుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ రేపు పోటాపోటీగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. కాళేశ్వరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ నిర్వహిస్తుండగా జగిత్యాలలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఏర్పాటు చేశారు. గులాబీ బాస్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి పేరిట కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయనున్నారు కేసీఆర్. ఇక కాళేశ్వరం మీటింగ్ లో బీఆర్ఎస్ విధానాన్ని, ప్రాజెక్టు లోపాలను ఎండగట్టనున్నారు రేవంత్. చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. ఏం మాట్లాడనున్నారనే దానిపై చర్చ జరుగుతుంది. కేసీఆర్, రేవంత్ రెడ్డిల సభలకు భారీ జన సమీకరణ చేసి సక్సెస్ చేసేందుకు ఇరు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అనేది మీ బీఆర్ఎస్ మీటింగ్గా ప్రకటించుకోండి. మాకు అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి చేరిక అంటే మేము ఒప్పుకోం. పాపం మరి ఇప్పుడే మా గిరిభాషములను మా చెల్లె చూపెడతారు. అన్న 60 మంది కొండగడ్డలో చనిపోతే ఎందుకు కేసీఆర్ రాలేదన్న అంటారు. అది ప్రజలు వాళ్ళు జవాబు చెప్పాలి. మీటింగ్ స్టార్ట్ కాకముందు ప్రజలకు ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జవాబు చెప్పాలి. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. ఏదైనా మేము ముచ్చటగా మూడోసారి మీరే అన్నారు కదా, మేమే ప్రభుత్వం చేస్తాం, మేమే అధికారంలోకి వస్తాం, మేమే రాజ్యం వెళ్తాం, మేమే మంత్రులం అవుతాం, మేమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని మీరే అన్నారు కదా. ఏమైంది? మాకు నమ్మకం ఏంటంటే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేసినాం, ప్రజలకు మంచి చేసినాము. ఇలా అప్పులలో రాష్ట్రాన్ని అప్పచెప్పినా మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటా, మీరు చేసిన పాపాలకు ఒక విధంగా ప్రాణాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపించుకుంటా రేపటి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రేపు సీఎం, మాజీ సీఎం సభలతో కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా హోరెత్తబోతుందని చెప్పాలి. మరి సభలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇద్దరు నేతలు, అటు సీఎం, మాజీ సీఎం కూడా సభలతో ఎలాంటి రాజకీయ వర్గాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది? ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల రేపు రాజకీయ సభలు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఎండాకాలం లోపల కూడా హాట్ గా పొలిటికల్ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. తూర్పున ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ, అదేవిధంగా పడమరన్న జగిత్యాల లోపల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభ జరుగుతుండడంతో రేపు ఇద్దరు ఎలాంటి విమర్శలు చేస్తారు అనేటువంటిది ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా జగిత్యాల లోపల ఇటు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు రేపు కేసీఆర్ ఆధ్వర్యం లోపల ఇటు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోపల చేరుతున్నటువంటి నేపథ్యం లోపల దీన్ని ఇప్పుడు ప్రభుత్వం పైన ఏదైతే ప్రభుత్వం యొక్క పథకాలు, సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఎండగట్టేందుకు ఈ సభను ఉపయోగించుకోవాలని చెప్పి అయితే బీఆర్ఎస్ భావిస్తున్నటువంటి నేపథ్యం లోపల రేపు సాయంత్రం కేసీఆర్ చాలా రోజుల తర్వాత దాదాపుగా బహిరంగ సభ లోపల పాల్గొనక దాదాపు ఏడాది పైన అయినటువంటి నేపథ్యం లోపల రేపు కేసీఆర్ ఎలాంటి ప్రభుత్వం పైన ఎలాంటి విమర్శలు చేస్తారు అనేటువంటిది అయితే ఇప్పుడు పొలిటికల్ లోపల హాట్ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఈ సభను బీఆర్ఎస్ పెద్ద ఎత్తున కూడా జన సమీకరణ చేయాలి. రేపు చాలా రోజుల తర్వాత సింహం బయటకు వస్తున్నది. రేపు మొత్తం కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతాడు అని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నటువంటి నేపథ్యం లోపల రేపు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అనేటువంటి చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ జీవన్ రెడ్డి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ లోపల చేరిక ఉన్నటువంటి నేపథ్యం లోపల దాన్ని పొలిటికల్ గా ఉపయోగించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలం లోపల వారికి వరుస పరాజయాలు, అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడం, తర్వాత స్థానిక సంస్థల లోపల ఓడిపోవడం, ఇక్కడ మున్సిపల్ ఎన్నికల లోపల కూడా పరాజయం అయినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు జగిత్యాల లోపలనే జైత్రయాత్ర కొనసాగుతుంది అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. జైత్యాల నుంచే జైత్రయాత్రను ప్రారంభిస్తున్న కాంగ్రెస్ పార్టీ విధి విధానాలపైన ఎండగడుతున్నామని చెప్పినటువంటి నేపథ్యం లోపల రేపు మాజీ ముఖ్యమంత్రి గులాబీ బాస్ కేసీఆర్ ఎలాంటి విమర్శలు చేస్తారు అనేటువంటిది ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. మరోవైపు తూర్పున ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ పరిశీలించి కాళేశ్వరం ఎందుకు కుంగిపోయింది, ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఇప్పటికే కాళేశ్వరం పైన కుంగిపోయిన తర్వాత అక్కడ మొత్తం కాళేశ్వరం పైన మొత్తం ఇప్పటికే విచారణ చేసినటువంటి నేపథ్యం లోపల రేపు చాలా రోజుల తర్వాత కూడా రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్టు చూసిన తర్వాత అక్కడ కాటారం లోపల నిర్వహించేటువంటి బహిరంగ సభ లోపల కూడా అక్కడ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యం లోపల కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడు 1,00,000 కోట్ల పెట్టి కట్టినా కానీ అది ఇప్పుడు నిరుపయోగంగా ఉన్నది అని చెప్పినటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత తెలంగాణను అప్పుల కుప్పులా చేశారు అని చెప్పి అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు అయిన తర్వాత అక్కడ కాటారం లోపల నిర్వహించేటువంటి సభ లోపల ప్రస్తుత బీఆర్ఎస్ పైన, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన పైన, కాళేశ్వరం ప్రాజెక్టు పైన, అదేవిధంగా బీజేపీని కూడా ఎండగట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా రేపు సాయంత్రం ఏం మాట్లాడబోతున్నారు అనేటువంటి చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు జగిత్యాలలో నిర్వహించేటువంటి సభను బీఆర్ఎస్ సక్సెస్ చేయాలని చెప్పి జన సమీకరణ పెద్ద ఎత్తున కూడా తరలించడానికి సిద్ధమవుతుండగా, మరోవైపు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు మంతని నియోజకవర్గం సంబంధించి అక్కడ కాటారం లోపల నిర్వహించేటువంటి సభకు పెద్ద ఎత్తున మంతని, పెద్దపల్లి జిల్లాతో పాటుగా కరీంనగర్ లోపల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా జనాలను తరలించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి నేపథ్యం లోపల ముఖ్యంగా రేపు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారు, ఈ రెండింటిపైనే చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. జీవన్ రెడ్డి చేరిక కూడా రేపు ప్రధానంగా ఉండబోతుంది. మరి జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ లో మరింత జోష్ రాబోతుంది అనుకోవచ్చా? దాన్నే అస్త్రంగా మార్చుకుని ఇటు కాంగ్రెస్ పై కూడా విమర్శలు గుప్పించే అవకాశం ఉందనుకోవచ్చా? ఎస్, ఇప్పుడు ఏదైతే జీవన్ రెడ్డి పార్టీలో చేరిక ఏదైతే ఉన్నదో ఇప్పటికే ఇక్కడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావడం జరిగింది, హరీష్ రావు రావడం జరిగింది. అదేవిధంగా జీవన్ రెడ్డి వెళ్ళి కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ లో కలవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా జీవన్ రెడ్డి ఆ సందర్భం లోపల పార్టీ కండువ కప్పచ్చు. కానీ ఈ ఏదైతే జీవన్ రెడ్డి చేరిక ఉన్నదో జీవన్ రెడ్డి చేరికను బీఆర్ఎస్ పార్టీ గట్టిగా అంటే రానున్న ఎన్నికలకు ఇప్పటికే సన్నద్ధం కావడానికి ఇప్పుడు జీవన్ రెడ్డి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ లోపల చేరేటువంటి వాటిని ఇప్పుడు బహిరంగ సభ లోపల మార్చుకున్నటువంటి పరిస్థితి. అంటే వాస్తవానికి జీవన్ రెడ్డి చేరాలనుకుంటే మామూలుగా చేరచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి లోపల దీన్ని బహిరంగ సభగా నిర్వహించుకోవాలి. ఆ సభ లోపలనే కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ పైన ఒక విమర్శల బాణాలు ఎక్కుపెట్టాలని చెప్పి అయితే చూస్తున్నటువంటి నేపథ్యం లోపల రేపు కేసీఆర్ ఎలాంటి విమర్శలు చేయబోతున్నాడు అంటే దాదాపుగా ఇప్పటికే 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాల దగ్గర కావస్తున్నటువంటి నేపథ్యం లోపల ఈ 3 సంవత్సరాల లోపల ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, నెరవేరినటువంటి హామీలు ఏంటి అనేటువంటిది కేసీఆర్ నుంచి రేపు వెలువడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కేసీఆర్ ఎలాంటి అంటే వాస్తవానికి కేసీఆర్ ప్రసంగం అంటేనే జనాలు ఆసక్తికరంగా చూస్తూ ఉంటారు. అందరూ కూడా ఆసక్తికరమైనటువంటి మాటలు ఏం మాట్లాడతారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యం లోపల రేపు ఇటు కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన అదేవిధంగా రేవంత్ రెడ్డి పైన ఎలాంటి విమర్శలు ఎక్కుపెట్టేటువంటి అవకాశం ఉన్నటువంటిది అయితే తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ కుంగుబాటు తర్వాత అక్కడ చూసిన తర్వాత రేపు కాటారం లోపల నిర్వహించేటువంటి సభ లోపల ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి విమర్శలు చేయబోతున్నారు. ఎందుకంటే మహిళా బిల్లు రిజర్వేషన్ కూడా ఇటీవల అయినటువంటి నేపథ్యం లోపల దీన్ని మొదటి నుంచి కూడా ఇటు రేవంత్ రెడ్డి ఇటు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యం లోపల ఇటు బీఆర్ఎస్ తో పాటుగా బీజేపీ పైన కూడా రేవంత్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే 2 సభలు రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల పరిధి లోపల జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇద్దరు కూడా అగ్రనేతలు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.